నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జీవి సోమయాజులు. ఐఎమ్ ఏ లాప్రోస్కోపీ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్. ప్రాక్టాలజిస్ట్ అంటే పైల్స్లో స్పెషలిస్ట్. నేను బాటమ్ సర్జరీలో ఐఎమ్ వర్కింగ్ ఇన్ రెనమో హాస్పిటల్లో పనిచేస్తున్నాను, సనత్ నగర్ హాస్పిటల్, హైదరాబాద్. వెరీ గ్లాడ్ టు బీ విత్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్లో ఒక ఆన్సర్ ఏంటంటేనండి, పైల్ మోషన్ ఎన్నిసార్లు నార్మల్గా వెళ్తే నార్మల్ అంటారు, లేకపోతే అబ్నార్మల్ ఏమిటి? సరే, మోషన్ అనేది ఏంటంటే వాట్ వీ ఈట్ విల్ కమ్ అవుట్ ఆఫ్టర్ 18 hours ఈజ్ ద ట్రాన్సిట్ టైం, అప్రాక్సిమేట్లీ ±2 hours. మనం ఏం తిన్నామో 18 గంటల నుంచి 22 గంటల లోపల ఇది బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ విసర్జనం అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఫుడ్ కానీ నార్మల్గా వెళ్ళాలి మోషన్ అని అడిగితే ఎవరైనా సరే డైలీ వన్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద బెస్ట్. మ్యాథ్స్లో మీకు 95% వస్తే ఎలాగైతే బెస్టో, రోజుకి ఒకసారి వెళ్తే యువర్ ద బెస్ట్ పర్సన్. బట్ కొంతమందికి ఏంటంటే అలవెన్స్ ఇస్తాము, మేము ఏదో కొంచెం అలవాట్లు కొంచెం మారేయి, కొంచెం కాఫీ తాగితే వస్తుంది, లేకపోతే ఇంకోసారి వెళ్తే కంప్లీట్ అవుతుంది అంటే కూడా ఇంకోసారి అనదర్ మనము గ్రేస్ మార్క్స్ ఇంకోసారి మనం బోనస్గా ఇద్దాము, 2 సార్లు కన్నా మామూలుగా వెళ్ళదు. కానీ దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కన్నా ఏంటంటే మోషన్ తల్లికి కన్సిస్టెన్సీ ఎలాగుంది. పల్చగా నీళ్ళుగా వెళ్తే ఒకసారి కూడా చెడ్డదే, గట్టిగా అయిపోయిందంటే అది కూడా చాలా కష్టమే. మోషన్ వెళ్ళి కొంచెం వచ్చి కొంచెం వెళ్ళి అలా అవుతుంటాయి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు అవుతుంటుంది. డెఫినెట్లీ ఎప్పుడైనా కూడా మనిషికి 3 సార్లు కన్నా ఎక్కువ పల్చగా జిగురుగా జిగటగా ఎప్పుడన్నా రక్తంతో కలిసి ఇలాంటివి వచ్చాయి అంటే ఇట్ ఈస్ అబ్నార్మల్ కన్సిడర్డ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అబ్నార్మల్. ఒక రోజు 2 రోజులు 3 రోజులు, లేకపోతే మనం ఏదైనా బయటికి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, ఏదైనా ఫుడ్ తిన్నాం, లేకపోతే ఏదైనా రాత్రి సాటర్డే నైట్ ఫీవర్ అంటారు, సినిమాలకు వెళ్తాము, అప్పుడు మోషన్ ఆ రోజు అన్ని పిజ్జాలు అన్నీ తినొస్తాము, నాన్ వెజిటేరియన్ తింటాం, అలాంటప్పుడు కానీ వచ్చిందంటే ఒక రోజు 2 రోజులు వదిలేయచ్చు. కన్సిస్టెంట్లీ కానీ ఇలాగే వస్తూ ఉంటే ఇట్ ఈస్ టైమ్ టు టేక్ ద అడ్వైస్ ఆఫ్ ఎ డాక్టర్. యాజ్ ఎ సింపుల్ థింగ్, డాక్టర్ గారు నాకు ఇలా ఉంది, ఏం చేయాలి? దెన్ డాక్టర్ విత్ ఆల్ ఈజ్ ఇంటెలిజెన్స్ విల్ గివ్ యూ సమ్ సింపుల్ మెడిసిన్స్ ఇస్తారు, పంపించేస్తారు. మల విసర్జనంలో మనకి ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి, కొంతమందికి చాలా ముక్కి వెళ్ళవలసి వస్తుంది. యు ఆర్ ఫైటింగ్, ద మోషన్ ఈజ్ ఫైటింగ్ టు కమ్ అవుట్. ఒక బేబీ ఎలాగైతే కడుపులోంచి బయటికి రావడం కష్టపడుతుందో అలా మోషన్ అందులో రావడం కష్టపడుతుంది, గట్టిగా అయిపోయి పిడతలు అయిపోయి ఉంటలు అయిపోయింది. ఈ రకమైన ప్రాబ్లం ఉంటే దేర్ ఆర్ 2 things దట్ యూ హ్యావ్ టు డూ. వెరీ సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే, కొంచెం ఆయింట్మెంట్ తీసుకున్న తవలో రాస్తే లూబ్రికేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. లూబ్రికేషన్ చేసాం, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి పైనుంచి తోయడం కోసం ఏంటంటే క్రిమాఫిన్ అని లాక్సేటివ్ అంటాం. లాక్సేటివ్ అంటే ఏదైతే మోషన్ని సాఫ్ట్ చేసి ఆ మోషన్ తల్లికి ప్రయాణాన్ని సులభం చేస్తుందో దాన్ని లాక్సేటివ్ అంటారు. క్రిమాఫిన్ అని ఉంటుంది, పికోసల్ఫైడ్ అని ఉంటుంది, పిక్లిన్ అని ఉంటుంది, లాక్టిలోజ్ అని ఉంటుంది. దే ఆర్ సో మెనీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఒక రోజు 2 రోజులు 3 రోజులు సెల్ఫ్ మెడికేషన్ కంటిన్యూస్గా చేయడం మంచిది కాదు. ఇఫ్ దిస్ ప్రాబ్లమ్ స్టిల్ పర్సిస్, ఇట్ ఈస్ టైమ్ దట్ యూ షుడ్ టేక్ ఎ లుక్. అందులో ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఇది నెంబర్ 1. నెంబర్ 2, మల విసర్జనలో ఇంకో రకం ప్రాబ్లం చెప్పించుంటే పలచగా అయిపోతుంది, జిగురుగా వస్తుంది, బంకగా వస్తుందంటే కామన్గా ఏమనుకుంటామంటే అమీబియాసిస్ అనుకుంటాం. అమీబా లాంటివన్నీ పేగుల్లోకి వచ్చి డైజెషన్ సరిగా అవ్వక మనకి అబ్జార్బ్ అవ్వాల్సిన వస్తువులు అబ్జార్బ్ అవ్వాలా, మిగిలిన వస్తువు బయటికి రావాలి. ఇది ఎప్పుడైతే జరగదో అది ప్రాబ్లం. మనకి జిగురుగా వస్తుందంటే జిగురు వచ్చింది మనకి ప్రాబ్లమే కాదు, ఇందులో ఎన్నో న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్నీ బయటికి పోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. దాన్ని ఆపడం అంటే యాంటీ అమీబిక్ డ్రగ్స్ ఇస్తారు, లేకపోతే యాంటీబయాటిక్ ఇస్తారు, లేకపోతే స్పోర్లాక్ ఇస్తారు, ఇలాంటి ఫుడ్ ఇస్తారు. తర్వాత హై ఫైబర్ డైట్ తినమని చెప్తాము, ఈ మసాలా వస్తువులు తినద్దని చెప్తాం. అడ్వైజ్లోనే అవుతుంది. దీస్ ఆర్ ద 2 important reasons.